శుభోదయం. ఇది దిగువ అహోబిల క్షేత్రము. ఈరోజు భాద్రపద శుక్ల తదియ రోజున వరాహ జయంతి జరుపుకుంటారు అందరూ. ఇక్కడ గోమాతను పూజిస్తున్నాను. ఇక్కడ ఉదయమే అహోబిలంలోకి 6 గంటలకి గోమాతను పూజిస్తారు. ఈరోజు చూడండి, వరాహస్వామి గోవింద గోవింద. వైకుంఠవాసుడైన శ్రీ మహావిష్ణువు ఎత్తిన దశావతారాలు 3వది వరాహ అవతారం. కృతయుగంలో హిరణ్యాధ్యక్షుడు భూమిని చాపగా చుట్టి సముద్రంలో దాచేశాడు. భూదేవి మహావిష్ణువుతో మొరపెట్టుకొని శరణు వేడుకుంటుంది. శ్రీదేవి భూదేవికి అభయం ఇచ్చి స్వయంగా వరాహ రూపమెత్తి హిరణ్యాక్షుని సంహరించి భూమి తన కొరలతో సముద్రం నుండి పైకెత్తేశాడు. అప్పుడు వరాహస్వామి భూమిపై నుండి అవతరించినట్టు. ఈ వరాహం అంటే పంది అని, కిటికీ అని అర్థం. ఈ వరాహమూర్తినే భూవరాహమూర్తి అని, ఆదివరాహమూర్తి అని, యజ్ఞవరాహమూర్తి అని కొలుస్తారు. అహోబిలంలో నరసింహస్వామి 9 అవతారాలు ఉంటాడు. వాటిలో వరాహ నరసింహస్వామి అవతారం ఒకటి. మేము అహోబిలంకి వెళ్ళాము పాదయాత్రలో. అక్కడ వరాహస్వామి దర్శనం చేసుకున్నాము.